మన కుటుంబ వ్యవస్థలో దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని ప్రేమ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక పాట రాశాను. ఈ లోకములో నా ఉన్న ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ దేవుని ప్రేమ ఎంతో గొప్పది అంటూ, మనిషి ప్రేమలో స్వార్థమున్నది, యేసు ప్రేమలో శాంతమున్నది. మనిషి ప్రేమలో మరణమున్నది, యేసు ప్రేమలో జీవమున్నది కదా. నమ్మితే నీకు నిత్య జీవమన్నా, నమ్మకపోతే నిత్య నరకమన్నా. చెప్పు. మనిషి ప్రేమలో ఈనాడు స్వార్థం, ప్రేమ 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 అంటూ దేవుని బిడ్డలారా ఎంతమంది ఈనాడు మరణానికి గురవుతా ఉన్నారు. ఇంకొక మాట, లంచం లేకపోతే బిడ్డలు తల్లిని ప్రేమించడం లేదు. నిజమే. ఆనాడు దేవుని బిడ్డలారా 12 మంది పిల్లల కన్నా తల్లులు ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు కూడా 6-7 మంది సంతానం ఉన్నటువంటి తల్లులు ఉన్నారు. ఒక తల్లి ఆనాడు 12 మందిని, 15 మందిని, 6గురిని, 7గురిని, 4గురిని, 5గురిని కని పెంచి పెద్ద చేస్తే ఈనాడు 12 మంది కలిసి, 6 కొడుకులు కలిసి, 2 కొడుకులు కలిసి ఒక్క తల్లిని, ఒక్క తండ్రిని ప్రేమించలేకపోతున్నారు. ఆ తల్లి యొక్క భారాన్ని భరించలేకపోతా ఉన్నారు. చూడండి. కాబట్టి దేవుని ప్రియులారా, ఇక్కడ ఏమైందంటే నిజమే స్వార్థం అనేది పెరిగిపోయింది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో దేవుని ప్రియులారా, దేవుడు ప్రేమ కుటుంబ వ్యవస్థలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే. ఈనాడు స్వార్థము భయంకరమైనటువంటి ప్రియులారా లోక సంబంధమైన ఆలోచనలతో కుటుంబ వ్యవస్థలో ఆ ప్రేమకు దేవుని బిడ్డలారా స్థానం లేకుండా పోయింది. అందుకే నిజమైన ప్రేమ నిజంగానే కరువైపోయింది. అందుకనే భయంకరమైన సంగతులు మనం చూస్తా ఉన్నాం ఈ లోకంలో. కుటుంబ వ్యవస్థ దేవుని బిడ్డలు ఉండటానికే కుటుంబం కదా, ఉండటానికే కుటుంబంగా కనపడుతుంది. కానీ అక్కడ ప్రేమ కనిపించటల్లా, లోబడే తత్వం కనిపించటల్లా, మాట వినే తత్వం కనిపించటల్లా. అయితే దేవుని ప్రియులారా ఈ సమయంలో కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యంగా మనం తల్లిదండ్రుల్ని మనము ప్రేమించాలని బైబిల్ అంటా ఉన్నది. వృద్ధులను మనం ప్రేమించాలని బైబిల్ అంటా ఉన్నది. మన చుట్టూ ఉన్న విధవరాలను లేదా అనాథలను వాళ్ళను మనం దగ్గరికి తీసుకోవాలని దేవుడు చేస్తున్నటువంటి బోధ. కనుక దేవుని ప్రియులారా దయచేసి గమనించండి. ఈ క్రమంలో కుటుంబ వ్యవస్థలో మనకు ప్రాముఖ్యంగా నేను ఒక ప్రాంతంలో ఒక వృద్ధురాలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగింది కదా. వాళ్ళకు సరి అయినటువంటి భోజనం, వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కొడుకులు బిడ్డలు మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రం చాలా దీన స్థితిలో ఉండి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చాలా మంది వాక్యాలు బోధిస్తారు, చాలా మంది ఏదో ఏదో చేస్తారు. కానీ క్రీస్తు యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనుషుల గుండెల్లోనికి, కుటుంబాల్లోనికి తీసుకెళ్లేటువంటి భక్తి, ఆ బోధలో దేవుని బిడ్డలారా చాలా కరువు అయిపోయాయి. సరే, ఏదేమని ఇప్పుడు 2009లో ప్రారంభించినటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క చిన్న సహాయ కార్యక్రమం నేను ఏదో పెద్దగా అని చెప్పుకోవట్లేదు, నా వల్ల కాదు. వై? బికాస్ వెన్ గాడ్ కాల్డ్ మీ, జస్ట్ ఐ లాస్ట్ ఆల్ మై ఆపర్చునిటీస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. నాకున్నటువంటి దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నాకున్న అవకాశాలన్నింటినీ విడిచిపెట్టాను. ఎందుకంటే సేవకులు పాత నిబంధన, కొత్త నిబంధన కాలాలలో వారు కూడా దేవుని బిడ్డలారా దేవుడు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా బైబిల్లో ఒక మాట మనం చూడగలుగుతాం. లేవికాండం 19:31 భాగంలో చెప్పండి. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను. Is it not the word to related to all our Christians? ఈ వాక్యము క్రైస్తవులకందరికీ సంబంధించినది కాదా? ఏ వాక్యాలు మనం చదవాలి? దశమ భాగము నువ్వు ఇవ్వాలి, పండుగలు నువ్వు చేయాలి, దేవుని కొరకై నువ్వు ఏదో ఏదో చేయాలి, బట్ ఇది మాత్రం చేయొద్దు
ఇదే కదా నీ కుటుంబానికి కారణం. ఈనాడు నా సమాజంలో నిలబడ్డానంటే, నీ ముందు ఉన్నానంటే, నా తల్లి యొక్క శరీరం, నా తండ్రి యొక్క శరీరం, నా తల్లి యొక్క తండ్రి యొక్క రక్తమే కదా నన్ను ఇక్కడ నిలబెట్టింది. నా దేవుడే కదా దీనికి కారణం. కన్న తల్లిదండ్రులని విడిచిపెట్టేటువంటి మూర్ఖులముగా వాళ్ళను మనం వాళ్ళు చేదరించుకునే వాళ్ళంగా, వాళ్ళు పట్టించుకునే వాళ్ళముగా ఉండి క్రైస్తవులమని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు. దేవుని బిడ్డ వారిని జాగ్రత్తగా గమనించండి. తల నెరిసిన వారి ఎదుట నువ్వు లేచి ముసలి వారి ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడాలని అంటే, ఇంకో తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు. తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1 తిమోతి 5:1 అంటాడు, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించాలంట. చెప్పండి, వృద్ధాప్యంలోకి వచ్చినాక వారు పిల్లరా సంపాదించుకునే వాళ్ళు కాదు. తినాలని ఉంటుంది కానీ సంపాదించుకునే పరిస్థితి లేదు. దేవుని బిడ్డగారు గమనించండి. కాబట్టి వారు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు పాసు పోయడం కూడా కష్టమైంది, బయటికి పోవడం కష్టమైంది కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకమేమో పిల్లల స్వార్థపూరితంగా ఉన్నప్పుడు ఈ లోకం అక్రమంగా అక్రమం విస్తరించిన వాళ్ళందరి ప్రేమ చల్లారిపోయింది అంటున్నాడు. కాబట్టి పిల్లల చల్లారిపోయినటువంటి మనిషికి దేవుడి ప్రేమ అవసరం. కాబట్టి ఆ దేవుని ప్రేమ చేత మాత్రమే దేవుని బిడ్డలారా ఆ వృద్ధుల దగ్గరికి, విధవరాల దగ్గరికి, పిల్లల అనాథల దగ్గరికి, దిగులేనటువంటి పేదల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమ మనకు అవసరం, దేవుని వాక్యం మనకు అవసరము, దేవుని ప్రియులారా. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఆ క్రమంలో మరి మనము ఆ వృద్ధులను ప్రియులారా గద్దించేటువంటి వాళ్ళముగా కాదు, కానీ వారిని ప్రియులారా చెప్పండి ఏం చేయాలా, తండ్రిగా భావించాలంటారు. చెప్పండి, అందరినీ మీ తాతను మాత్రమే, మీ తండ్రిని మాత్రమే ప్రేమించి గౌరవించే వాళ్ళగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మధ్యలో నేను ఒక వార్త విన్నాను. కొడుకు విదేశాల్లో ఉంటాడంట, సంవత్సరానికి 50 లక్షలు టర్న్ ఓవర్ అంటారు. ఈ దేశంలో ఆ తల్లి చచ్చిపోయి 20 రోజులు అయిందంట, తండ్రి చనిపోయి 30 రోజులు అయిందంట. కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటే బయట వాళ్ళకి అది అర్థమైపోయి చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ ఆయన ముక్కులకు మాస్కులు వేసుకుని ఆ శవాలను బయటికి తీశారంట. అయినా కానీ కొడుకు ఫోన్ చేయలేదంట, చూడలేదంట, పట్టించుకోలేదంట. ఇంత భయంకరంగా ఈ సమాజం ఉన్నప్పుడు ఎందుకు మనము దేవుని ప్రేమ కలిగిన మాటల దగ్గరికి ఎందుకు పోకూడదు? దేవుడు చెప్పిన ఆ ప్రేమ మాటని మన గుండెల్లోకి ఎందుకు తెచ్చుకోకూడదు? మనం ఎందుకంటే ప్రజల దగ్గరికి, మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని నేను అంటా ఉన్నాను. నేనాడు ఈ లోకంలోకి మనం ఏది తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేమని బైబిల్ అంటుంది కదా. వచ్చేటప్పుడు వెండి బంగారాలు ధరించుకొని వచ్చావా? చెప్పు. వచ్చేటప్పుడు నీ యొక్క ముఖానికి అంతా ఏదో డెకరేషన్ చేసుకొని వచ్చావా? ఆస్తులు పట్టుకొని వచ్చావా? మరి పోయేటప్పుడు కూడా నువ్వు సంపాదించిందంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా సమాధిలోకి. ఈ వాస్తవం తెలిసిన మనుషులు, ఈ నిజం తెలిసిన మనుషులు, దేవుని బిడ్డలారా, నిజంగా సేవకులు లేదా సంఘ క్రైస్తవ సమాజం కూడా ఈనాడు దేవుని బిడ్డలారా ఆ వాస్తవాన్ని ఎరిగి కూడా దాన్ని పట్టించుకోకుండా ఈనాడు తమ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లరా ఏడ్పించే వాళ్ళుగా మన కళ్ళ ముందు కనపడతా ఉంటారు. దయచేసి దేవుని ప్రియులారా గమనించండి. అందుకనే వృద్ధుల్ని మనం గద్దించొద్దు కదా. చెప్పండి, వాళ్ళు తినటానికి ఎంత ఆశపడతా ఉంటారు. ప్రియులారా, వస్త్రాలు ప్రియులారా ఈనాడు కప్పుకోవటానికి నిజంగానే వస్త్రాల గండ్రగుడ్లు కప్పుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు వేసే కొద్ది కూర 2 ముక్కలు ప్రియులారా వాళ్ళు తిని నోరు సప్పరించుకుంటారు, ఇంకా కాస్త దొరికితే బాగు అని. అరటిపళ్ళు నువ్వు తీసుకుపోతా ఉంటుంటే నాకు ఒక 2 ఇస్తే బాగు అని ఆశపడతా ఉంటారు. ఎందుకంటే వారి స్థితి ప్రియులారా నిస్సహాయ స్థితి. కనుక దయచేసి దేవుని బిడ్డలారా ఆ దేవుని ప్రేమ ఈ సమాజంలోకి, మన కుటుంబాల్లోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ కార్యక్రమాలకు మమ్మల్ని శ్రీకారం చుట్టాడు. కనుక దేవుని బిడ్డలారా మరి క్రమంలో దయచేసి మరి మనము మన కుటుంబాలలో దేవుని ప్రేమ ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా అలాగే సమాజంలో మరి వృద్ధులు, విధవరాళ్ళు, దిక్కులేటువంటి వారు ఉంటారు. వారికి సహాయం చేయమని చెప్పేసి బైబిల్ అంటా ఉన్నది. ప్రియులారా ఇందాక బాబు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, ఇక్కడ మీకు కూడా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రియులారా, మేలు చేయటాన్ని చేతనైనప్పుడు
ఏమనుంది అక్కడ చెప్పండి? దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దంట కదా. మనం ఏదైనా సహాయం చేయగలమా? సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రియులారా మన అడుగులు వెనక వేయకూడదు, మనం వెనక చూడకూడదు. మనం వారికి సహాయం చేసేటువంటి స్థితిలో మనం ఉంటే దేవుని బిడ్డలారా అది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ సమయంలో దేవుని ప్రియులారా దయచేసి మరి 1-2 మాటలు దయచేసి మనం మాట్లాడుకుందాము. చూడండి దయచేసి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మాట మన కళ్ళ ముందు కనిపించేటువంటి సహోదరుని బైబిల్ అంటుంది, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని ప్రేమిస్తున్నాను తీసుపై చర్చిలో కానుకలు, దశమ భాగాలు, మొదటి జీతాలు దేవుని ప్రియులారా సంఘములో నువ్వు ఇస్తున్నావేమో సేవకునికి. నీ కళ్ళ ముందు ఇలాంటి బేదలు కనిపిస్తున్నా ఉన్నారు కదా, నీ కళ్ళ ముందు నీ తాత, నీ నాయనమ్మ, మీ అమ్మమ్మలు, మీ తల్లిదండ్రులు కనబడుతున్నారు కదా. బైబిల్ అంటున్న మాట, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవునికి ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, దశమ భాగాలు ఇవ్వాలా కాదంటలేదు. కానీ దేవుని బిడ్డలారా ఇలాంటి వారిని కూడా మనం చూడాలి. చూడండి దేవుని బిడ్డలారా, కీడు చేయటం మాని ఏంటంట మేలు చేయాలంట. అప్పుడు నీవు నిత్యము నిలుస్తావంట. ఇంకా కీడు చేసే స్థితిలో కాదు, కానీ మేలు చేసే స్థితిలోనికి మనం రావాలి. దేవుని ప్రియులు గమనించండి. కాబట్టి మనం చూసినట్లయితే మనం మేలు చేయటం ఎందుకు విసుకోకూడదంట. మేలు చేయటంలో ప్రియులారా అలాగనే మేలు చేయటం నీ చేతనప్పుడు దాన్ని పొందదగిన వారికి మనం వెనుక తీయకూడదు. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట కదా. కాబట్టి దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. ఏంటంటే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన పొందునంట. ఎవరికంట? మన కడుపు మనమే నింపుకోవడం కాదు, ఎప్పుడైనా కొంచెం తినేటప్పుడు కొంచెం ఖాళీ ఉంచుకోండి అమ్మా. అందుకనే దయచేసి మనం ఇతరులకు సహాయం చేసే స్థితిలో, ఎందుకంటే సహాయకుడు మహా గొప్ప దేవుడు, ఆయన సృష్టి అంతటినీ మన ప్రేమించి మన కొరకు ఇచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మన కొరకు గొప్ప సహాయం చేసినటువంటి దేవదేవుడు. ఆ దేవుణ్ణి చూసి మనం నేర్చుకునేటువంటి వాళ్ళంగా ఉండాలని ప్రేమతో ప్రియులారా మీకు మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా మరి నేను ఒక పాట రాయటం జరిగింది. దేవుని బిడ్డలారా ఆ పాట దయచేసి మీకు వినిపించాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. మరి దిక్కులేకపోతిమే పిల్లలకని పెద్ద